తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే బీసీలను మోసం చేసే కార్యక్రమం పెట్టిండో మరి దానికి విరోధుగా మరి బీసీలందరూ ఏకమై మరి రవీంద్రాబాద్ మన ఇందిరా పార్కు ఏదైతే బీసీల గర్జన ఉందో బీసీ సభని మా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఐక్యవేదిక తరఫున పూర్తిగా మద్దతు తెలియజేస్తూ ఆ సభని విజయవంతం చేయడానికి మరి బీసీ సోదరులందరూ రావాలని కోరుతూ మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీసీలకు జరుగుతున్న అన్యాయాల మీద మరి భారతదేశ వ్యాప్తంగా కూడా స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళు గడుస్తున్నా కూడా ప్రభుత్వాలు బీసీలను మోసం చేస్తూనే ఉన్నాయి. మరి ఇప్పటికైనా బీసీలందరూ ఏకమై మన ఓట్లు మనం వేసుకొని మనం రాజ్యాధికార దిశగా వెళ్ళాలని కోరుతూ మరి ముఖ్యంగా ఎప్పుడైతే మనం ఈ ఓటు విధానాన్ని మలుచుకొని మన ఓట్లు మనం వేసుకొని మనం రాజ్యాధికారం సాధించినప్పుడే మనకి ఫలాలు అందుతాయి. కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కలుపులు మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి బీసీలను మోసం చేస్తుంది ఖచ్చితంగా మరి ఏదైతే పెద్దలు అన్నట్టుగా మన నారాయణగూరి సార్ మరి అదేవిధంగా వెంకటేష్ అన్న గారు మరి మన సురేష్ గారు మరి మా సిస్టర్ మేఘా లలిత యాదవ్ గారు వీళ్ళందరూ కూడా బీసీ నాయకులందరూ కూడా ఇదంతా కాంగ్రెస్ పార్టీ విధానాన్ని మరి ఖచ్చితంగా తప్పుపడుతున్నాం. మేమందరం కూడా బీసీ సోదరులందరూ కూడా మీ అందరూ కూడా మిగతా బీసీ నాయకులు మరి మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి బీసీల ఒక రాజ్యాధికారం తెచ్చుకునే విధంగా మనం అందరం కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాబోయే రోజుల్లో మరి మే 23న ఏదైతే బీసీ మహాగర్జన బీసీ గర్జనకు అందరూ కూడా తరలి వచ్చి ఒక సభను విజయవంతం చేయాలని కోరుతూ మరి అవకాశం ఇచ్చిన రాజారాం యాదవ్ గారికి ధన్యవాదాలు.